హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు క్షేమముగా ఉండాలని ప్రతి దినము మీ కొరకు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ యొక్క వాక్య భాగములో రెండు విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. రెండవదిగా వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాను అని ఈ రెండు విషయాలను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఏం కోరిక? ఉదాహరణకు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది, మంచి బట్టలు వేసుకోవాలి అనే కోరిక ఉంటుంది, మంచి నగలు పెట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది, మంచి ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, మంచి ఫామ్ హౌస్ పెట్టుకోవాలి అని ఇలా రకరకాలైనటువంటి కోరికలు మనకు ఉంటూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన యొక్క కోరిక ఆయన నెరవేరుస్తాను అని సెలవిస్తున్నాడు. మరి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఎలా జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనంటే పాపాన్ని అసహించుకోవడము, పాపాన్ని చూచినప్పుడు దానికి జోలికి వెళ్లకుండా ఉండడము. చూడండి ప్రియ స్నేహితులారా, మనం ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్లకు అనేకమైనటువంటి శ్రమలు, వారికి అనేకమైనటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు లంచం తీసుకోవాలనే కోరిక పుట్టొచ్చు, కానీ లంచము దేవునికి విరోధమైన పాపము. వారు ఆ డబ్బుకు ఆశపడకుండా, ఆ లంచానికి ఆశపడకుండా వారు చేస్తున్నటువంటి పనిలో నిజాయితీగా జీవించాలి. అమ్మో, నేను ఈ లంచం తీసుకుంటే నా దేవుడు నన్ను క్షమించడు, నా దేవునికి నేను విరోధమైన పాపం చేస్తాను అనే మనసు వారికి ఉండాలి. ఇలా మనము దేవునికి భయపడి ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశల వెంట పరిగెత్తకుండా, జీవపు డంబం వెంట మనం పరిగెత్తకుండా, శరీరాశల వెంట పరిగెత్తకుండా మనము దేవునికి భయపడి ఆయన వాక్యానికి లోబడి మనము జీవించినట్లయితే మన యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇలా కష్టపడకుండా మనం చేసే పనిలో, మనం ఉన్నటువంటి స్థలములో మనము నిజాయితీగా, మనం యథార్థంగా, మనము దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని యొక్క ప్రేమ మనం అనేకులకు చూపించినప్పుడు దేవుడు మన యొక్క కోరికను తీరుస్తాను అని సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట దేవుడి ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడో చూడండి ప్రియ స్నేహితులారా. మరి దేవుని యందు మనము ఒకరోజు భయభక్తులు కలిగి జీవిస్తే సరిపోదు. ఒకరోజు, ఒక వారము, ఒక గంట దేవునికి భయభక్తులు కలిగి జీవించడము సరికాదు. మనము బ్రతికిన దినములన్నీ, మన జీవిత కాలం అంతా కూడా మనము దేవునికి భయము, భక్తి కలిగి జీవించాలి. మన బ్రతుకు దినములన్నింటిలో మనము దేవునికి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, అనుదినము ఆయన మార్గంలో నడవాలి. నడిచినప్పుడు దేవుని యొక్క మార్గం ఏంటిదో, లోకం యొక్క మార్గం ఏంటిదో దేవుడు మనకు తెలియచేస్తాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదో దేవుడు మనకు తెలియచేస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, అనుదినము మనము దేవునితో సహవాసము చేసినట్లయితే మనము దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. అంతేకాకుండా మన యొక్క కోరికలను, మనకి ఎలాంటి కోరికలైతే ఉంటాయో, ఎలాంటి ఆశలైతే ఉంటాయో వాటన్నిటినీ దేవుడు తన నామములో నెరవేర్చుతాను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా
వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు. మొర అంటే మనం ఎలాంటి సమయంలో మొర పెడతాము? మనకేదైనా భయంకరమైన ఆపద ఎదురైనప్పుడు బిగ్గరగా ఏడుస్తాము, కేకలు పెడతాము. మన కుటుంబ సభ్యులకు కానీ, మన స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ ఏదైనా ఆపద ఎదురైనప్పుడు, ఏదైనా వారు ఆపదలో ఉన్నప్పుడు, వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏం చేస్తాము? మామూలుగా ఉంటామా? గగ్గోలు పెట్టి ఏడుస్తాము, పెద్ద పెద్ద కేకలు వేసి ఏడుస్తాము. అంత ఇల్లంతా మన ఏడుపు వినపడే విధంగా బిగ్గరగా ఏడుస్తాము. అంటే మనం ఉన్నటువంటి ఆ పరిస్థితి అలాంటిది. మనము వినకూడనటువంటి వార్తలు విన్నప్పుడు, మనము చూడకూడనటువంటి భయంకరమైన సంఘటనలు చూచినప్పుడు మన హృదయంలో ఒకలాంటి ఆవేదన, ఒకలాంటి దుఃఖము దానంతటదే పైకి ఉబికి వస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, అంతేకాకుండా మనం ఏదైనా కష్ట సమయాలలో ఉన్నప్పుడు, ఏదైనా బాధలలో ఉన్నప్పుడు కూడా మన యొక్క దుఃఖము పొంగి పొర్లుతుంది. మనం ఏదైనా అప్పు కట్టాలి అనుకోండి, అప్పుల వాళ్ళు మన ఇంటికి వచ్చి వాళ్ళు పరువు తీస్తుంటే మనకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఈ అప్పు నేను ఎలా తీర్చాలి? నా దగ్గర డబ్బు లేదే, ఈ అప్పులు కట్టకపోతే అప్పుల వాళ్ళు మా ఇంటికి వచ్చి నా పరువు తీస్తున్నారనే ఒక బాధ ఉంటుంది. మన పిల్లలు మాట వినడం లేదనుకోండి, మన పిల్లలు చెడు అలవాట్లకు బానిసై చెడు తిరుగుళ్ళు తిరుగుతుంటే మనకు ఎలా ఉంటుంది? చాలా గుండె వేదనగా ఉంటుంది, భారంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో మనకు ఏమీ తోచినటువంటి స్థితిలో ఉంటాము. చూడండి ప్రియ స్నేహితులారా, మన భర్త త్రాగుబోతులైతే, తిరుగుబోతైతే, వ్యభిచారానికి బానిసైనప్పుడు కూడా మనము చాలా వేదనతో ఉంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు. మన ఆపదలలో, మన కష్ట సమయాలలో మనము ఎవరి యొద్దకు వెళ్ళకుండా, ఎవరి సహాయాన్ని మనము ఆశించకుండా, మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినట్లయితే దేవుడు మన ఆపదల నుండి, మన శ్రమల నుండి విడిపించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. కాబట్టి చూడండి ప్రియ స్నేహితులారా, మన కష్ట సమయాలలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయి అని దేవుడు చెప్పట్లేదు. మొరపెట్టు అంటే బిగ్గరగా కేకలు వేయి, రోదించు, రోదనతో ప్రార్థన చేయి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మన భయంకరమైన పరిస్థితులలో, మన కష్ట సమయాలలో మనము కృంగిపోకుండా, నిరాశ పడకుండా, మన ప్రభువైన యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రతి పరిస్థితి నుండి విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము ఆదరించబడ్డామని, బలపరచబడ్డామని నేను నమ్ముతున్నాను. చూడండి, మన కోరికలు తీరాలంటే, మన యొక్క ఆపదలు తొలగిపోవాలంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గము దేవుడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవడైనా రాదలచి ఉంటే నా యొద్దకే రావలెను అని దేవుడు తన యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితిలో మనమున్నా, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా, మనము ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా, మనము దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు మనలను విడిపిస్తాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే యోసేపు జీవితాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఆయన యొక్క కథ విన్నప్పుడు మన గుండె బరువెక్కిపోతుంది. ఎన్నో శ్రమలు, చిన్నప్పటి నుండి అన్నలు ఇష్మాయేలీలకు అమ్ముతారు. ఆ యొక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పనివానిగా పనిచేస్తాడు. ఆ యొక్క పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని బలవంతం చేసినప్పుడు యోసేపు ఆమెను ముట్టుకోడు. తన మీద కోపము చేత ఆమె యోసేపును చెరసాలలో
వేయిస్తుంది. చెరసాలలో కూడా యోసేపు ఏమాత్రము కూడా ధైర్యము చెడకుండా, బాధపడకుండా దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేస్తాడు. చూడండి, ఒక్క విషయాన్ని గమనించండి ప్రియ స్నేహితులారా. మనము ఒంటరిగా మనకు తెలియనటువంటి దేశానికి వెళ్ళి అక్కడ బానిసగా ఉంటూ వాళ్ళతో కూడా మనం శ్రమలు, బాధలు అనుభవించి మనము చెరసాలలో పడితే మనకి ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, మన అనేవాళ్ళు ఎవరు ఉండరు. చుట్టూ చూస్తే మనమే ఒంటరి వాళ్ళలాగా కనిపిస్తాము. అలాంటి పరిస్థితిలో ఏ వ్యక్తి అయినా కూడా ధైర్యాన్ని కోల్పోవడానికి, తన యొక్క ప్రాణాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ యోసేపు ఇక్కడ దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి ప్రార్థన చేయడము మానలేదు. నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అని ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకముతో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు యోసేపు జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. గొప్ప కార్యాన్ని జరిగించడమే కాకుండా యోసేపును ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధాన మంత్రిగా నియమిస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి మనము భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే దేవుడు మన యొక్క కోరికలను తీర్చి, మన మొరలను ఆలకించి మనలను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం అందరము దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు నాయన అయ్యా, మరి తండ్రి మా కోరికలను తీర్చి ప్రభువా మమ్మల్ని రక్షిస్తాను అని సెలవిచ్చిన దేవుడవయ్యా, మరి నీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును మాకు నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలో, ఏ విధంగా నీ మార్గంలో నడవాలో ప్రభువా ఈ ఉదయకాలము మాకందరికీ నేర్పించండి అయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పునరుత్థాన శక్తిని మాకందరికీ తోడుగా ఉంచి ప్రభువా నీ కృపలో భద్రపరచుకొనుమని ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ నాయన నీ కృప చేత, నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత నింపి మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.